హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో క్రాఫ్ట్ బజార్ పెట్టేశారండి. సో దానికైతే చూద్దామని వెళ్ళాను. మీ అందరి కోసం వీడియో అయితే తీశాను. సో చూసారు కదా, ఫస్ట్ టాప్స్ మెడికో వాళ్ళండి. నెక్స్ట్ అయితే టాప్స్, ఇది ఓన్లీ కాటన్ టాప్స్ అనమాట. ఎక్కువ షాప్స్ అయితే ఎక్కువ లేవండి, మోస్ట్లీ 10 to 12 ఉన్నాయి. దాంట్లో కూడా ఒక 4 to 5 షాప్స్ వరకు ఆల్మోస్ట్ అన్నీ రిపీటెడ్వే ఉన్నాయండి. ఎక్కువ క్రాఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ క్లాతింగ్ ఎక్కువ ఉంది. క్లాతింగ్, హెయిర్ యాక్సెసరీస్, జ్యువెలరీ ఇవి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. సో చూసారు కదా, ఇలా షాప్స్ అయితే చాలా కొద్దిగా ఉన్నాయి. టోటల్ మొత్తం ఒక 14-12 అట్లా ఉంటాయి, ఎంతకంటే ఎక్కువ లేవండి. ఇదైతే ఓన్లీ కాటన్, పట్టువి అన్నీ అవి ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇయర్ టాప్స్, నెక్ సెట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే చూడొచ్చండి వెళ్ళి. మోస్ట్లీ ఇప్పుడు తక్కువ బడ్జెట్లో టాప్స్ అని అనుకుంటాం, కానీ అంత తక్కువ బడ్జెట్లో ఏం లేవండి. నార్మల్గానే ఉన్నాయి. రేట్స్ కూడా కొంచెం హై రేంజ్లోనే చెప్తున్నారు. కాస్ట్ కూడా ఈచ్ టాప్ వచ్చి 500, 450, 350 అట్లా చెప్తున్నారు. స్కర్ట్స్ అయితే మాత్రం కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయండి. స్కర్ట్స్ అయితే 200, 250కి 3 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. పిల్లలకి, చిన్నపిల్లలు డైలీ వేర్కి వాడుకోవడానికి, డైలీ వేర్ డ్రెస్సెస్, డైలీ వేర్ ఫ్రాక్స్, ప్యాంట్స్ అట్లా అవన్నీ అయితే చూడొచ్చు. కాస్ట్ రీజనబుల్గా ఉంది. క్లాత్ క్వాలిటీ అది కూడా అంత బాగాలేదులేండి. మొబైల్ యాక్సెసరీస్ ఉన్నాయి. ఇది ఒక్క షాపే ఉంది మొబైల్కి సంబంధించి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి, కీ చైన్స్, చాలా చాలా షాప్స్ ఉన్నాయి అనుకున్నాను. నేను చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. అక్కడ చూస్తే ఎక్కువ లేవులేండి, కానీ ఊరిక మనం ఫ్రెండ్స్తో అట్లా బయటకు వెళ్ళడానికి, ఏదో సరదాగా తిరగడానికి బాగుందండి. నిన్న సండే కదండి, సండే కాబట్టి మేము ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను అనమాట. ఇంకా కప్స్ అవన్నీ అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. కప్స్ క్వాలిటీగా కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్, ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ అంటే పెద్ద పెద్ద ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. అదిగోండి, పెద్ద పెద్దవి ఉన్నాయి చూసారా. అట్లా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయండి. మనం ఎందుకు కొంటాం, ఏం కొంటామో తెలియదు, అన్నీ కొంటాము. కానీ తిరిగి చూసుకుంటే 1000 అట్లా అయిపోతాయి. చౌలీలు చాలా బాగున్నాయి కదండి, అందుకే దగ్గరగా చూపిస్తున్నాను. మా ఫ్రెండ్కి అయితే ఈ చౌలీ బాగా నచ్చినాయి అంటండి. ఈ చౌలీ చూపించని ప్రత్యేకంగా తీసి మరీ చూపిస్తుంది. ఇవి నాకు కూడా బాగా నచ్చినాయి చూసినప్పుడు. ఆల్రెడీ చాలా ఉన్నాయి, అవే పెట్టుకోవట్లేదని నేనేం తీసుకోలేదండి చౌలీలు అట్లాంటివి. ముందు అసలు మనకు మార్చుకునే టైం ఉండదండి, అన్నీ కొనుక్కుంటాము. వాటికి సంబంధించి కరెక్ట్గా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు మనం అది పెట్టుకోవాలి అని గుర్తున్నా కానీ టైం ఉండదు మనకి. ఈ క్రౌన్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ పెట్టుకుందాము అని అనుకుంటాము, కానీ ఆ టైంకి ఏమి ఉండదు. ఇది యూపిన్స్కి సంబంధించి డెకరేటివ్ యూపిన్స్ అండి, పెళ్లి కూతుర్లకి అట్లా పెడతారు కదా అవి. ఈ క్లిప్స్ మా ఫ్రెండ్ చూపిస్తుంది, వీడియోలో చూపించు బాగుంటాయి అని.
తినే ఫుడ్ స్టాల్స్ కూడా 2 ఉన్నాయండి. ఫుడ్ స్టాల్స్ ఎక్కువ లేవు, ఫుడ్ స్టాల్స్ కూడా. బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే బ్యాంగిల్స్ ఒక సెట్ తీసుకున్నానండి. అది కూడా నాకు కూడా కాదు, మా అత్తయ్యకి తీసుకున్నాను. అవి బయట దొరకట్లేదని చెప్పి నేను అక్కడ తీసుకున్నానండి. మెటల్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, మెటల్ బ్యాంగిల్స్ ప్లెయిన్వి, అవి బయట దొరకట్లేదని తీసుకున్నాను. ఇప్పుడు మేమైతే నెయిల్ పాలిష్ చేతికి వేసేసుకుంటున్నాం కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురండి, దాన్ని చేయి పెట్టగానే వాళ్ళ అక్క మొత్తం అన్నీ వేసేసింది అనమాట, ఏళ్ళన్నిటికీ. అసలు ఇదైతే ఫుల్ కామెడీ అండి. మేము కలర్ చూసుకోవడానికి వాడు ఒకసారి వేసుకొని చూసుకోండి అన్నాడు, మేమైతే చేతి మొత్తానికి వేసేసుకున్నాము. నెయిల్ పాలిష్ ఇది చూసారా తన చేతికి ఎంత బాగుందో. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు అనమాట తను. అసలు ఎంత బాగున్నాయో ఆ కలర్స్, వేసుకుంటే చాలా బాగున్నాయండి. కాకపోతే కాస్ట్ 50 రూపీస్ చెప్తున్నాడు ఈచ్ నెయిల్ పాలిష్. అంటే పెద్దగా కూడా ఉన్నాయిలేండి, మరి అంత చిన్నగా కూడా లేవు. కలర్స్ చూసుకుంటున్నాము, ఇంకా రేట్ అడిగి మళ్ళీ ఒకసారి కలర్ చూసుకుంటున్నాము తీసుకుందామని. 50 రూపీస్ అంటండి ఈచ్. 10 రూపీస్ కూడా తగ్గించిన అన్నాడు. ఇంకొక కలర్ వెతుకుతున్నాం అనమాట, మేము తీసుకున్న కలర్ కాకుండా ఇంకేదైనా కలర్ బాగుంటుందేమోనని. ఇప్పుడు తన వేలికి నా వేలికి డిఫరెన్స్ చూడండి, తను బాగా వైట్గా ఉంది అమ్మాయి. నా వేలికి తన వేలికి ఎంత డిఫరెంట్గా ఉందో చూసారా, అందుకనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక కలర్ చూస్తుంది తను, దగ్గరగా ఉన్న కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్ తీసుకోమని చెప్పాను నేను. ఇప్పుడైతే నేను ఒక మంచి గ్రీన్ కలర్ తీసానండి, తను వేసుకుంటుంది, చాలా బాగుంది ఆ కలరు. ఇదేమో గ్లిటర్స్ వచ్చి ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదండి, నా దగ్గర కూడా ఉండేది అంతకుముందు ఆ గ్లిటర్ది. అది అసలు వేసుకున్నట్టే ఉండేది కాదు నాకు, అసలు నాకు నచ్చలేదు. అందుకని అది వద్దులే అని చెప్పి, అది అసలు వేసుకున్నట్టు కూడా తెలియట్లేదు. ఈ కలర్ చూసారా, తను ఇంకా వైట్గా ఉండేసరికి ఇంకా బాగా కనపడుతుంది తన కలరు. ఇంకేంటండి, ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి, అక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి క్రాఫ్ట్ బజార్. ఎక్కువ మోడల్స్ అయితే లేవండి, టాప్స్ అవి చూడొచ్చు, టాప్స్ లాంగ్ స్కర్ట్స్ అట్లాంటివి అయితే చూడొచ్చు. బొమ్మల షాప్ కూడా ఒకటే ఉందండి. పిల్లలతో వెళ్తే ఆ బొమ్మల చుట్టూనే తిరుగుతున్నారండి, గోల చేసుకుంటా. ఆ బొమ్మలే కావాలని ఏడవటం. ఇవైతే మామూలుగా ఈ మసాలా దినుసులు అవన్నీ ఉంటుంది కదండి, స్పైసెస్, అవన్నీ ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. అక్కడ చాలామంది ఉన్నారు, నేను దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేకపోయాను. కానీ అసలు ఊపిరి ఆడట్లేదండి లోపల, చాలా ఏమంటారు దాన్ని, ఉడకపోస్తుంది బాగా. చెమటలు అయితే కారిపోయినాయి లోపల. సాయంత్రం అయినా సరే గాలి లేదు లోపల, టెంట్ అదంతా వేసేసరికి గాలి లేదు లోపల. చిన్నపిల్లల స్కర్ట్స్ భలే ఉన్నాయి కదండి. ఇవన్నీ చిన్నపిల్లల స్కర్ట్స్, పెద్దవాళ్ళ స్కర్ట్స్ కూడా ఉన్నాయండి. ఆ రెడ్ అండ్ వైట్ స్కర్ట్ బాగుందని రేట్ అడిగితే 500 చెప్పాడండి, ఈచ్ 500 అంట. అదే ఓపెన్ చేసి చూపిస్తున్నాడు 500 అని. 500 అనేసరికి మేము సైలెంట్గా వెనక్కి వచ్చేసామన్నమాట. అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే అంత అవసరం లేదులే అనేసి వెనక్కి వచ్చేసాము. ఇవైతే ప్యాంట్స్ అండి, ఇవన్నీ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి, అంత ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు. క్వాలిటీ కూడా అంత ఇదిగా లేదులేండి. ఇవైతే కలంకారీ నైటీస్, కలంకారీ టాప్స్, మెటీరియల్స్, శారీస్, బెడ్షీట్స్, ఇవన్నీ ఉన్నాయండి. ఇది అచ్చంగా ఒక స్టాల్ ఉంది, ఇవన్నీ కలంకారీ అన్నమాట.
కానీ నైటీ కాస్ట్ వచ్చేసి 300, 350, 450 అట్లా ఉన్నాయండి. అంత వర్తబుల్లో కాదో నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు. టవల్స్ కూడా ఉన్నాయండి దీంట్లోనే. అన్నీ ప్లాస్టిక్ బొమ్మలని అవన్నీ ఇవన్నీ చాలా పెట్టారండి. ఇవైతే చెప్పుల షాప్ అండి. చెప్పులు చూద్దామనొచ్చా. ఈ బుడ్డి బుడ్డి చెప్పులు భలే ఉన్నాయి కదండి, ఆడపిల్లలు మెరుస్తున్నాయి. ఇవన్నీ జిల్ జిల్ జిల్మని చిన్న చిన్న చెప్పులు భలే అందంగా ఉన్నాయి కదండి. మేము వెళ్ళిన షాప్ వరకు మాత్రమే తీసానండి. పెద్దవాళ్ళవి కూడా చెప్పులు చాలా బాగున్నాయండి. ఎక్కువ షూస్ ఈ ఫ్లిప్ ఆన్స్ అవి మోడల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మగపిల్లలు ఈ చెప్పులు చూసారా ఎంత బరువు ఉన్నాయోనండి ఇవైతే. వీడైతే వేసుకొని కూడా చూస్తున్నాడు. వేసుకుందామని కింద పెట్టుకున్నాడండి వాడు. ఆ చెప్పులు కూడా కాస్ట్ ఎక్కువగానే చెప్పారండి. ఇంకా అందుకని మేమేం తీసుకోలేదు. మళ్ళీ ప్లాస్టిక్వి కప్స్, ఈ పిల్లల పెన్సిల్స్ అవి అన్నీ తీసుకున్నాము. ఇది ఓన్లీ నైటీ షాప్ అండి. ఈచ్ వచ్చేసి 300 రూపీస్ అంట నైటీ. ఏ నైటీ అయినా అంతకంటే పైన ఎక్కువ రేటే కానీ తక్కువైతే లేవండి ఆ షాప్లో. ఇది ఓన్లీ క్రాఫ్ట్స్ అండి. ఇదంతా ఈ చెక్కకు సంబంధించింది ఎక్కువ అన్నీ ఉంటాయి. ఇది చూడటానికి చాలా బాగుంటాయి కదండి. నేనైతే ఈ కీస్ పెట్టుకునే అది ఉంటుంది కదండి చెక్కది, అది ఎన్నిసార్లు కొన్నాను అండి. అసలు ఒక్క చోట కూడా ఇన్ని ఇళ్ళల్లో ఒక్క చోట కూడా నాకు పెట్టుకోవడానికి ఇది లేదనమాట. ఇది ఫ్లవర్ వాజెస్ అండి, పెద్ద పెద్ద ఈ చెక్క చాలా బాగుందండి చూడటానికి. బుడ్డి బుడ్డి భలే ఉన్నాయి స్టూల్స్ అవన్నీ. ఇదైతే కార్నర్ ర్యాక్స్ అండి ఇవి. ఈ జైలోఫోన్ కొనుక్కుందామని చూస్తున్నాము. కాస్ట్ అయితే ఇది వచ్చేసి 400 అట్లా చెప్పాడండి. చెక్క దువ్వెనలు అన్నీ ఉన్నాయి చెక్కకు సంబంధించి. ఇద్దరు బుడ్డోళ్ళు ఉన్నారండి, వాళ్ళిద్దరికి ఒక జైలోఫోన్ కొన్నాము. కాస్ట్ బాగానే చెప్తున్నారండి. అంటే అవి కొన్ని ఇరిగిపోయినవి కూడా ఉన్నాయి, చూసుకొని కొనుక్కోవాలండి ఏదైనా కొనుక్కునేటప్పుడు. మనం అసలు అక్కడే వెంటనే మోసం చేసేసారు చూసారా. ఇప్పుడైతే మేము చాట్ ఒకళ్ళు, స్ప్రింగ్ పొటాటో ఒకళ్ళు, పానీపూరి ఒకళ్ళు, మంచూరియా ఒకళ్ళు, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం కొనుక్కొని తిన్నామండి. అవైతే ఫుడ్ స్టాల్స్. ఇదైతే చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి, పార్కింగ్ ఫ్రీ. బాయ్.